యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. హలో, ఇక్కడ మనం మాట్లాడుకునేది ఎవరు వినలేదులే. ఆ పని చేస్తే నెక్స్ట్ డే నేను జాబ్లోంచి తీసేస్తాం. నిన్ను ఏ యూనియన్ కాపాడలేదు. మాకు దూరంగా ఉండాలని వెళ్ళిపోయారు, కానీ పదే పదే మాకు ఎదురు పడుతూనే ఉన్నారు. పడని బేబీ, అప్పుడే కదా మన రేంజ్ ఏంటో వాళ్ళ రేంజ్ ఏంటో తెలిసేది. తాళం వేస్తుందేంటి పావని? ఈ ఇల్లేనా? ఈ ఇల్లే అత్తయ్య. అభి వసు పిల్లలు ఎటైనా బయటికి వెళ్లారేమో. ఇదిగో అన్నా, ఇట్రండి. చెప్పండమ్మా. ఈ ఇంట్లో ఉండేవాళ్ళు ఎక్కడికి వెళ్లారో మీకేమైనా తెలుసా? అతను ఫ్యాక్టరీలో పనిచేయడానికి వెళ్ళాడు. ఆమె బొటిక్లో పనిచేయడానికి వెళ్ళింది. మేం అడుగుతోంది పక్కింటి వాళ్ళ గురించి కాదండి. నేను చెప్తుంది ఈ ఇంటి వాళ్ళ గురించేనండి. మొన్ననే కొత్తగా దిగారు. భార్య, భర్త, 3 చిన్నపిల్లలు. పిల్లల వాళ్ళ నాన్న ఏ ఫ్యాక్టరీలో పనిచేయడానికి వెళ్లారు? జేకే ఫ్యాక్టరీ అమ్మా. అత్తయ్య, అది మనవాళ్లు కొన్న ఫ్యాక్టరీ. మరి వాళ్ళమ్మ ఏ బొటిక్లో పనికి వెళ్ళింది? ధ్రువ్ బొటిక్ అని ఈ పక్క సందులోనే ఉంటుంది. ఇంతకీ మీరెవరు? మేం వాళ్ళకి కావలసిన వాళ్ళమండి. అయితే సాయంత్రం రండి. ఫ్యాక్టరీకి వెళ్ళిన అతను, బొటిక్కి వెళ్ళిన ఆమె, స్కూల్కి వెళ్ళిన పిల్లలు వస్తారు. ఆయన అఖిల్ కొన్న ఫ్యాక్టరీలో అభి పనిచేయడం ఏంటత్తయ్య? తెలిసి అభి పనిలోకి వెళ్ళాడా, తెలియకుండా వెళ్ళాడా? పాపం వసు మొన్ననే అబార్షన్ అయింది. రెస్ట్ తీసుకోవాల్సింది పోయి పనికి వెళ్ళింది. డబ్బులకి ఇబ్బంది పడుతున్నారేమో అత్తయ్య. పదండి అత్తయ్య, ఇంటికెళ్దాం. బొటిక్ పక్కనే ఉంది అన్నారు కదా, వసుని చూసి వెళ్దాం. వద్దత్తయ్య, వసు నా పరిస్థితుల్లో చూస్తే మీరు బాధపడతారు. వాళ్ళకి ఆ పరిస్థితి తెచ్చింది నేనే పావని. వాళ్ళని క్షమాపణ కోరకపోతే నాకు మనశ్శాంతి ఉండదు. అభి కోసం ఎలాగైనా ఫ్యాక్టరీకి వెళ్ళాలి. కనీసం వసునైనా చూసి వెళ్దాం పావని. సరే అత్తయ్య, పదండి వెళ్దాం. అభిగాడి ఫ్యాక్టరీలో పనిచేయడం మనకి లాభమా నష్టమా? ఖచ్చితంగా నష్టమే. అతన్ని ఎలాగైనా ఇక్కడి నుంచి పంపించేయాలి. అవును అఖిల్, అతను కావాలని ఇక్కడ చేరినట్టున్నాడు. ఏదో ప్లాన్ ప్రకారమే వచ్చాడు. పాపం, ప్లాన్ ఏముంటుంది బేబీ? మనం ఈ ఫ్యాక్టరీ కొంటున్నట్టు మొన్నటి వరకు మనకే తెలీదు. అతనికి ఎలా తెలుస్తుంది? అభి చాలా తెలివైనవాడా ఆంటీ? అంతా తెలివైనోడైతే ఆస్తి మొత్తం మీకెందుకిస్తాడు? తనెందుకు ఫ్యాక్టరీలో వర్కర్గా పనిచేస్తాడు? పెళ్ళాన్ని బొటిక్లో ఎందుకు పని చేయిస్తాడు? ఆవిడ బొటిక్లో పనిచేస్తుందా? మరి ఖర్చులకి డబ్బులు కావాలి కదా అఖిల్. గొప్పలకి పోయి పిల్లల్ని అదే స్కూల్లో చదివిస్తున్నారు. ఫీజులు కట్టాలి కదా. అభిని ఇక్కడి నుంచి పంపించేద్దాం. అప్పటి వరకు ఆ యూనియన్ లీడర్తో నువ్వు ఏ గొడవలు పెట్టుకోదు అఖిల్. వాడు కొంచెం తేడాగా ఉన్నాడు. వాడికి భయపడ్డం ఏంటన్నయ్య? నువ్వు మరీ పిరికివాళ్ళ ఉన్నావే. అందుకని ఇప్పటి వరకు ఎదగలేకపోయారు. పాపం, ఆఖరికి నీకు సలహాలిస్తున్నారు. అఖిల్ మీలా కాదు బావగారు. తను బాగా చదువుకున్నాడు. ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలో అఖిల్కి బాగా తెలుసు. అంటే నేను హ్యాండిల్ చేయలేనా? ఇంట్లో వదిన్నే కంట్రోల్ చేయలేవు, ఇక్కడ వర్కర్స్ని ఎలా హ్యాండిల్ చేస్తావన్నయ్య? ఇంట గెలిచి రచ్చ గెలవాలి భాస్కర్. సూటు వేసుకుంటే సరిపోదు, దానికి సూట్ అయ్యే పనులు కూడా చెయ్యాలి. మీరు నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది బావగారు.
సంస్కృతి ఈవెంట్స్ లో ఉన్నట్టు ఇక్కడ ఉండకండి. అంటే ఏంటి నీ ఉద్దేశం? నువ్వు ఎదగాలన్నయ్య, ఎన్నో తెలుసుకోవాలి. అఖిల్ నీ పక్క నుండి మేనేజ్ చేస్తాడనుకో, కానీ నువ్వు డెవలప్ అవ్వాలి భాస్కర్. చిన్న చిన్న విషయాలకి భయపడకూడదు. యూనియన్స్ గురించి మీకేం తెలుసు? వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఏదైనా తేడా జరిగితే ఫ్యాక్టరీనే మూసుకోవాల్సి వస్తుంది. అదే మీ భయం అయితే మీరు ఇంట్లో కూర్చోండి బావగారు. ఆ ఫ్యాక్టరీని మేము రన్ చేస్తాం. ఇంట్లో 4 పనివాళ్ళను పెట్టాం కదా, ఫస్ట్ వాళ్లతో మొదలుపెట్టు భాస్కర్. వాళ్లతో పనులు ఎలా చేయించాలో ఆలోచించు. ఆ తర్వాత ఈ ఫ్యాక్టరీ గురించి, వర్కర్స్ గురించి, యూనియన్ గురించి ఆలోచించొచ్చు. మీ ఆవిడ ఒక బొటిక్ లో పనిచేస్తుందనైనా తెలుసా? ఈరోజు వాళ్ళు వచ్చారని నేను మానేయాలా? ఏదో ఒక పని అయితే చేయాలి కదండి. అన్నా, ఎందుకన్నా అంత పరధ్యానంగా ఉన్నారు? ఏమాత్రం ఏమర్పాటుగా ఉన్నా ఫ్యాక్టరీలో పెద్ద ప్రమాదాలు జరుగుతాయి. నేను చూడకుండా ఉంటే మీ తల పగిలే తెలుసా? చాలా జాగ్రత్తగా ఉండాలన్నా. మిమ్మల్ని నమ్ముకొని మీ భార్య పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు. హలో, ఏం చేస్తున్నావు నువ్వు? సారీ మేడం. ఈ సారీస్ ఎంత కాస్ట్లీనో తెలుసా నీకు? థ్రెడ్స్ పడిపోయి కాబట్టి సరిపోయింది. అదే కలర్స్ పడుంటే మొత్తం సారీస్ అన్నీ పాడయ్యేవి కదా. కస్టమర్కి ఏం సమాధానం చెప్పాలి? సారీ మేడం, ఇంకెప్పుడు ఇలా జరగదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని వర్క్ చేయి. ఇదేమీ మీ ఇల్లు కాదు, నీ ఇష్టం వచ్చినట్లు ఉండడానికి. కేర్ఫుల్గా ఉండకపోతే పనిలో నుంచి తీసేస్తాను. లేదు మేడం, మళ్ళీ ఇలాంటి పొరపాటు చేయను. సారీ. వద్దు పావని, తిరిగి వెళ్ళిపోదాం. వసుతో మీరు మాట్లాడరా అత్తయ్య? ఇలాంటి పరిస్థితిలో ఎలా మాట్లాడను పావని? నా ముఖం ఎలా చూపించను? నా వల్ల కాదు పావని, వెళ్ళిపోదాం. ఇంటి దగ్గర కలుద్దాం.
పద. ఏమైందక్క? ఏమైందన్నా, ఎందుకంత పరధ్యానంగా ఉన్నారు? ఈ వాటర్ తాగండి. ఆయన గుర్తొచ్చారు పద్మ. బావగారు ఫ్యాక్టరీలో పనికెళ్లారు కదా? ఖచ్చితంగా తను పనికి వెళ్తుంది రవి, అది నాకు అర్థమవుతుంది. మా పద్మ బొటెక్లో పనిచేస్తున్నారన్నా, మీకు ఈ కష్టాలు ఎప్పటికీ ఉండవు. నా కోసం, పిల్లల కోసం ఆయన ఎంతో కష్టపడుతున్నారు. ఎంతో మందికి పనిచ్చిన ఆయన ఇప్పుడు తానే ఒక పనివాడయ్యారు. బాధపడకండి అక్క, రోజులెప్పుడూ ఒకేలా ఉండవు. మీకు మళ్ళీ మంచి రోజులు వస్తాయి. బాధపడకండి అన్నా, ఇది బ్యాడ్ టైం అనుకోండి, ఖచ్చితంగా మీకు గుడ్ టైం వస్తుంది. తన కోసం, పిల్లల కోసం నేను ఎంతైనా కష్టపడతాను రవి, కానీ తను కూడా కష్టపడుతుందంటే నేను తట్టుకోలేకపోతున్నాను. నా వల్లే ఈ కష్టాలన్నీ. నేను ఆయన్ని పెళ్లి చేసుకోకపోయి ఉంటే ఆయన జీవితం మరోలా ఉండేదేమో. తను పెళ్లి చేసుకొని కష్టపెడుతున్నాను. నేను తన లైఫ్లో ఉండకుండా ఉంటే బాగుండేదేమో. ఒక రాజులా ఉండేవారు ఆయన. దర్జాగా, హుందాగా ఉండేవారు. ఆయనంటే ఎంతో మందికి గౌరవం. ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండేది. ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే ఈజీగా సాల్వ్ చేసేది. పిల్లలతో పాటు తను ఒక చిన్న పిల్ల అయిపోయేది. అన్నదమ్ముల కోసం ఆలోచించి భార్య పిల్లల్ని కష్టపెడుతున్నాను రవి. నిజంగా ఆయన మహారాజు. ఆయన త్యాగం ఎవ్వరూ చేయలేరు. అంత గొప్ప వ్యక్తి ఒక సామాన్యుడిలా మారిపోయారు. రాజు ఎక్కడున్నా రాజే అక్క, బాధపడకక్క. ఏం చేస్తున్నారు అక్కడ? కబుర్లు తర్వాత, ముందు పని చేయండి. వదిన గారు, మీరు మళ్ళీ చిరునవ్వులు చిందిస్తారన్నా, ఫీల్ అవ్వకండి, సరేనా? అన్నా, మిమ్మల్ని ఒకటి అడగాలనుంది. అడుగు రవి. మన కొత్త ఓనర్స్కు మీకు ముందే పరిచయం ఉందా? నీకెందుకు అలా అనిపించింది? ఏం లేదు, మిమ్మల్ని చూడగానే వాళ్ళ ఎక్స్ప్రెషన్ మారిపోయింది. అదేం లేదు రవి. వాళ్ళ గురించి నీవేం కంగారు పడకన్నా, మన యూనియన్ చాలా స్ట్రాంగ్గా ఉంది. మీరే చూశారు కదా, అందరూ ఐకమత్యంగా ఉన్నారు. అలా మనం అంతా ఒక్క మాట మీద ఉంటే ఈ ఓనర్స్ ఏం చేయలేరన్నా. మన యూనియన్ అంతా ఒక కుటుంబం, ఐకమత్యమే మన బలం. మేమిద్దరం మాత్రమే నీ కొడుకులం, వీడు కాదు. వీడు బయటికి వెళ్ళిపోవాల్సిందే. ఏమైందన్నా, ఆగిపోయావు? ఏం లేదు రవి. నేనేమైనా తప్పు మాట్లాడానా? నిజం చెప్పావు రవి. ఏ ఫ్యామిలీకైనా యూనిటీయే స్ట్రెంగ్త్. ఎప్పుడైతే మనుషులు సెల్ఫిష్ అవుతారో అప్పుడే ఆ ఫ్యామిలీ స్పాయిల్ అవుతుంది. ఈ నిజం అడవిలో జంతువులకి, ఆకాశంలో పక్షులకి, నీటిలో ఉన్న చేపలకు కూడా తెలుసు. అందుకే అవి గుంపులుగా ఉంటాయి. కానీ మనుషులకే తెలియదు, గుంపు నుంచి చెదిరిపోతే చెడిపోతామని. ఒక్కోసారి మీ మాటలు అర్థమైనట్టే ఉంటాయి, కానీ అర్థం కావన్నా.
పద. పదనా. అన్నా ఒక్క నిమిషం, పువ్వులు కొనుక్కుని వెళ్దాం. పూలా? మల్లెపూలన్నా రోజు ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్తే బాగుంటుంది. బయటికి వెళ్ళిన భర్త రాత్రి ఇంటికి వచ్చేటప్పుడు తన కోసం ఏదో ఒకటి తీసుకొస్తాడని ప్రతి భార్య ఎదురు చూస్తుందట కదన్నా. మనం ఏదైనా తీసుకెళ్ళిస్తే వాళ్లకు చాలా సంతోషంగా ఉంటుందట. మనలాంటి మధ్యతరగతి భర్తలు రోజు నగలు చీరలు తీసుకెళ్ళి ఇవ్వలేం కదన్నా. అందుకే పూలు తీసుకెళ్తాను. రా అన్నా. అమ్మా 2 మూరలు మల్లెపూలు ఇవ్వండి. అలాగే బాబు. మీరు కూడా తీసుకున్నా. నేనా? తీసుకున్నా, వదిన హ్యాపీగా ఫీల్ అవుతుంది. అమ్మా ఇంకో 2 మూరలు ఇవ్వండి. అలాగే బాబు. అయ్యో రవి, మీరంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళం, రోజు పూలు తీసుకెళ్తావు. మేము కొత్త పాత ఏం లేదన్నా. చచ్చే వరకు భార్యాభర్త ఆనందంగా ఉండాలి, అది నా పాలసీ. పూలతో పాటు స్వీట్స్ కూడా తీసుకెళ్దామా? అన్నా అయ్యో లే పిల్లలకి. నాకు తెలుసులే అన్నా. 100 రూపాయలు ఇవ్వండి. అన్నా నువ్వు ఉండనా, నేను ఇస్తాను. ఇదిగో తీసుకున్నామా. పదనా. థ్యాంక్స్. ఏంటి సూట్ విసిరేశారు? సూట్ లోపల జలగలేమైనా ఉన్నాయా? అది వేసుకోవాలంటేనే చాలా ఇరిటేషన్గా ఉంది. సూట్ కాని పనులు చేస్తే అలాగే ఉంటుంది. ఏంటే వాగుతున్నావు? నా మాటలు మీకు వాగుళ్లా అనిపిస్తే నేనేం చెప్పలేను. అంటే నీ మాటలు నేను వేదవాక్కులా తీసుకోవాలా? నేను అక్కర్లేదు. ఇంతకీ మీ ఇరిటేషన్కి కారణం ఏంటో? వాడు ఆ అఖిల్ గాడు. ఏం చేశాడు? ఏం చేశాడా? ఆస్తి మనకొచ్చాక వాడు మారిపోయాడు. హారిక వాళ్ళ మమ్మీ నా మీద సెటిల్ వేస్తుంటే వాడు నవ్వుతున్నాడు. నాకంటే వాళ్ళే ఎక్కువైపోయారు వాడికి. ఏంటే నవ్వుతున్నావు? నేనంటే నీకు కూడా ఎగతాలైపోయిందా? నవ్వుతోంది నేనో వాళ్ళో కాదు, డబ్బు. పిచ్చిగానేమన్నా పట్టిందా? డబ్బు నవ్వడం ఏంటి? మీకు తెలీదా? డబ్బు నవ్వుతుంది, వెక్కిరిస్తుంది, ఏడిపిస్తుంది, ఏమైనా చేస్తుంది. డబ్బంత చెడ్డది ఇంకోటి ఉండదండి. డబ్బు చెడ్డదైతే అది లేకుండా మనిషి బ్రతకలేడు, తెలుసా? అలా అనుకునే మీలాంటి వాళ్ళని డబ్బు ఆడిస్తుంది. మనిషి చుట్టూ డబ్బు తిరగాలే తప్ప డబ్బు చుట్టూ మనిషి తిరిగితే ఇదిగో మీలాగే బాధపడాల్సి వస్తుంది. మరి డబ్బు లేకపోతే ఎంత ఇబ్బందిగా ఉంటుందో నీకు తెలీదా? తెలుసు. ఒక స్థితి వరకే డబ్బుతో అవసరం ఉంటుంది. మితిమీరిన డబ్బు ఎప్పుడూ ప్రమాదమే. ఆస్తి వచ్చిందని మీరు సంబరపడ్డారు, ఇప్పుడు ఇరిటేట్ అవుతున్నారు. మనశ్శాంతి లేదు అంటున్నారు. ఈ ఆస్తిని ఇంటిని వదిలేసి చిన్న ఇంట్లో ఉంటున్న అభివసులు కష్టపడి పనిచేస్తూ సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, డబ్బు ఉంటే మంచిదా లేకుంటే మంచిదా? వింటున్నాను కదా అని లెక్చరర్ ఇవ్వకు. అఖిల్ గాడిని ఎలా దారిలో తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు. ఆల్రెడీ వాళ్ళు మిమ్మల్ని పక్కదారి పట్టించారేమో. నేను వాడి అన్నయ్యను. అభినే మోసం చేసినవాడు మిమ్మల్ని మోసం చేయడని గ్యారంటీ ఏంటి? అలా ఏం జరగదు. అనవసరంగా నువ్వు మా మధ్య గొడవలు పెట్టకు. నేనేం గొడవ పెట్టను. మీరే గొడవలు పడి కొట్టుకుంటున్నారు. మొన్నట్లాగా అన్నదమ్ములను విడదీసి కొట్టుకుని చంపుకునేలా చేయడమేగా డబ్బు చేసే పని. మెల్లమెల్లగా మీకే అర్థమవుతుంది. పోను పోను మీరే ఇలాంటి చిత్ర విచిత్రాలు ఎన్నో చూస్తారు. మనుషులతో డబ్బు ఎలా ఆడుకుంటుందో మీరే చూస్తారు. మా కోసం ఏం తెచ్చావు డాడీ? స్వీట్స్ తెచ్చాను. ఇవ్వండి డాడీ. ఇప్పుడు వద్దులేండి డాడీ.
తీరితే మనం డిన్నర్ అయ్యాక తిందాం. సరే అన్నయ్య. తీసుకోండి వాసు గారు. ఆగండి డాడీ. ఏం డాడీ ఆ హ్యాండ్ వెనక్కి పెట్టుకున్నారు? ఏం లేదమ్మా, ఏం లేదు. ఆ హ్యాండ్ లో ఏముంది డాడీ?